హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మేము తిరుపతి వచ్చాము. తిరుపతిలో పోతా ఉన్నాము కొండ దగ్గరికి. మేము ఇస్కాన్ టెంపుల్ చూడడానికి వచ్చాము తిరుపతికి. ఇది పైన హైవే అన్నమాట. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు పైన హైవే, ఆ పైన వెళ్తుందన్నమాట బ్రిడ్జి అవుట్లైన్ తిరుపతిలో. అక్కడ వెళ్తున్నాము మేము తిరుపతికి. చూపిస్తా ఉన్నాండి. ఇది హైవే అనమాట, పక్కన వెళ్తుంది అనమాట. ఇస్కాన్ టెంపుల్కి బ్రిడ్జి పైన వెళ్తుంది హైవే. చూసారా, అదండి, అది సర్కిల్ అనమాట. ఆ సర్కిల్ పైన అటు సైడ్కి వెళ్తుంది. ఇస్కాన్ టెంపుల్ తెలుసు కదా, చాలామంది తెలుసు కదా. తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా, చాలా బాగుంటుంది. అది చూడడానికి వెళ్ళాము. అదిగోండి, ఇప్పుడు ఇది తిరుపతికి ఎంట్రన్స్ నంది ఉంటుంది కదా, నంది సర్కిల్, అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు నందిని చూపిస్తానండి. అదిగో నంది సర్కిల్. ఇప్పుడు కొండ కాడికి వెళ్ళాము కదా, తిరుమలకి వెళ్ళే దగ్గరికి కొండ కాడికి వెళ్ళాము, అల్పి దగ్గరికి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెనక్కే సైడ్కి వెళ్ళిపోతే అదిగో ఇస్కాన్ టెంపుల్. ఇది ఎంట్రన్స్ అనమాట. అదిగో బోర్డు కనిపిస్తుంది కదా మీకు, ఇది బోర్డు. ఇది ఇస్కాన్ టెంపుల్. ఇది చూసారా ఎంట్రన్స్. ఇది గుడి అండి. అది ఆ మెట్లు ఉండేది లోపలికి వెళ్ళేదానికి, కానీ వాళ్ళు అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్ళనివ్వలేదు. అందుకని నేను ముందు ఫస్ట్ బయట తీశాను. చూసారా, ఇది గుడి, లోపలికి వెళ్ళాలి. నేను ఇక్కడే ఫోటో తీసుకునింది. ఇది ఇట్లా లోపలికి వెళ్ళాలి. లోపల దేవుణ్ణి తీనీరు, కాకపోతే ఇది లోపల పక్క అనమాట. ఇవి షాపు. ఇక్కడ అన్ని కృష్ణుడికి సంబంధించిన బొమ్మలు మొత్తం ఇక్కడే ఉంటాయి, దండలు కానీ అన్నీను. ఆ స్వామికి కృష్ణుడికి ఏమైతే వేసుకుంటాడో మాలలు, రాధాకృష్ణులకి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. లోపల గుళ్ళో కూడా రాధాకృష్ణుల బొమ్మలు చాలా బాగున్నాయండి. అక్కడ గుడే రాధాకృష్ణుల బొమ్మ అది. అక్కడ గోపికలు రాధాకృష్ణులు ఉంటారు మందిరంలో, చాలా బాగుంటాయి. కానీ అక్కడ తీసేదానికి లేదు వీడియోలు. ఇది వచ్చి షాపులు, బుక్స్ అమ్ముతారు ఇక్కడ. రాధాకృష్ణుడికి సంబంధించిన బుక్స్ అమ్ముతారు, ప్రసాదాలు అమ్ముతారు అక్కడ. ఇక్కడ చూస్తే ఆయన చిన్నప్పుడు కృష్ణుడు ఏమేం చేశాడు, ఆయన పెద్దయ్యాక ఏం చేశాడు అనేవి బొమ్మలు ఇవి. ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది అక్కడ. చూసారు కదా, ప్రతి ఒక్కటి ఆయన చిన్నప్పుడు కట్టి పెట్టినవి. అలాగే ఆయన గెడ్డను చంపింది, అలాగంతా గోపికలతోనూ అంతా ఉంటుంది. ఎంత ఎగ్జిబిషన్ అనమాట బొమ్మలు ఇవి. ఆయన గోపికలతో కృష్ణుడికి సంబంధించి పుట్టిన కాడి నుంచి ఆయన పెద్దయ్యేదాకా ఏం చేశాడో అవన్నీ ఇక్కడ బొమ్మల రూపంలో పెట్టుండారు. చాలా బాగున్నాయి చూసేదానికి కూడాను. గట్టుమంతుడు చూసారా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ చూడండి, చాలా బాగా ఉన్నాయి. లోపల దేవుడైతే ఇంకా చాలా బాగున్నాయి విగ్రహాలు. పాలరాతితో కట్టుండారు, పాలరాతి విగ్రహాలు పెట్టుండారు. కానీ అక్కడ మనం తీయకూడదు ఫోటోలు, అందుకని నేను తీయలేదు. ఇవన్నీ వచ్చి ఎగ్జిబిషన్లో అవి కింద ఎగ్జిబిషన్ అనమాట, గుడి కింద. చాలా బాగున్నది, చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సరే, చాలా బాగుంది కదా. ఇది ఆయన పైకి ఎత్తుతాడు కదా, అదేంటంటారు, కొండని కింద గోవులు కాచేటప్పుడు అది ఇక్కడంతా శివుడు వాళ్ళందరూ. చాలా బాగున్నదండి. ఖచ్చితంగా నేను చెప్పడం కాదు, మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇస్కాన్ టెంపుల్ పిల్లల్ని తీసుకెళ్ళండి, చాలా బాగుంది. పిల్లలు చూసేదానికి చాలా బాగుంది. అక్కడ చాలా జనం వస్తున్నారు, పిల్లల్ని తీసుకొస్తున్నారు. పిల్లలకి చాలా హ్యాపీ, చాలా బాగుంది కూడా. టెంపుల్ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, బొమ్మలు చాలా బాగా పెట్టున్నారు కదా. ప్రతి ఒక్కటి ఉంది, కృష్ణుడికి సంబంధించింది, రాధాకు సంబంధించింది. ఆయన రాధాకృష్ణులకి ఇది పిల్లలు అంతా ఇక చూస్తారా, బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, పుట్టిన కాడి నుంచి మానవుడు ఎలాగైపోతాడు అన్నది చూపించారు. ఇది చాలా బాగుంది కదా. అదో పుట్టిన బిడ్డ కాడి నుంచి పెద్ద అయ్యి వయసు అయిపోయే కాడికి చూపించారు. ఇది కళ్యాణం అనమాట. అక్కడ అది మండపము, కళ్యాణం కానీ భజనలు కానీ మీటింగ్లు కానీ ఇక్కడ చేస్తారంట. వేదిక, ఇది స్టేజీ అన్నమాట. అది చూసారా, ఆయన ఆ ఫోటోలో ఉన్న ఆయన ఇది కట్టించింది. చూడండి, ఆయన చిన్నప్పుడు ఆయన తీసుకొస్తాడు కదా అది. ఇక్కడ గురువు గారు ఇది
అభ్యాసం, చదువు అభ్యాసం, విద్యాభ్యాసం జరుగుతుంది అక్కడ. ఇక్కడ రోలు కడతారు కదా కృష్ణుడికి, చెట్లకి, అదనమాట ఈ సీను. చూసారా, ఆ రోళ్ళు కాడి నుంచి వచ్చిన వాళ్ళ ఇల్లు. చాలా బాగుందండి. ఎవరైనా సరే, నేను పిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా, పిల్లలనే కదా అందరూ పోయి చూడండి, చాలా బాగుంది. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇస్కాన్ టెంపుల్ తిరుపతిలో ఈజీగా వెళ్ళిపోవచ్చు, కష్టమేం లేదు, నేరుగా బైపాస్లో వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది చూడండి. నేను ఇందాక ఫస్ట్ మీకు ఎంట్రన్స్ చూపించాను కదా గుడిలోకి, అప్పుడు పోనీలేదు, తీనీలేదు. ఇది ఏంటంటే గుడి లోపల నుంచి బయటికి యువతలకు వచ్చాక ఇదన్నమాట, లోపల తిరుక్కొని బయటకు వచ్చేసాక అది అక్కడ ప్రసాదాలు పెడుతుంటారు. అక్కడ తినేసి మళ్ళీ నేను ముందుకు వచ్చాను వీడియో తీయడానికి. ఇదిగో చూడండి, ఇప్పుడు వీడియో తీసుకోవచ్చు కదా అని చెప్పి కొంచెమైనా వచ్చాను. అది ముందు ఒక మన స్విమ్మింగ్ పూల్ అలాగా అది స్వామి అక్కడ చిలుకుతున్నారు కదా అమృతం కోసం, అదనమాట. ఇక్కడ పడవ కూడా ఉంది, కానీ దాన్ని ఆపేశారంట. చూసారా, పడవ కూడా చాలా బాగుంది కదా, నెమలతో అద పడవ ఉంది. అక్కడ చూడండి స్వామి నీళ్ళల్లో అమృతం చిలుకుతున్న ఘట్టం, అది చాలా బాగుంది కదా. ఇదో ఇందాక తీనీలేదు కదా, ఇందాక పోనీలేదు కదా అందుకని మళ్ళీ నేనేం చేశాను అంటే మళ్ళీ వెనక్కి తిరుక్కొని వచ్చి దర్శనం అయిపోయాక లోపల నుంచి వచ్చాక మళ్ళీ ఒకసారి వచ్చాను ముందుకి, వచ్చి వీడియో తీశాను. అదిగండి, ఇది మెట్లు లోపలికి వెళ్ళేది ఎంట్రన్స్. అసలు దేవుడి కాడికైతే పోనీరు, కనీసం ముగుదాలన్నా తీసుకొద్దామని చెప్పి వెళ్ళాను. అదిగండి, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు లోపల, చూద్దాం ఉండండి, రండి పైకి పోదాం. పైకి ఇట్లా వెళ్ళిపోవాలి కదా లోపలికి. ఇందాక నేను తీయలేదు, అతను నాకు ఒక ఆయన ఉన్నాడు అక్కడ, గార్డు, సెక్యూరిటీ గార్డు, ఆయన చేయకూడదని చెప్పి ఆపాడు, అందువల్ల నేను గమ్మున వెళ్ళిపోయాను ఫస్ట్. ఇప్పుడు చూడండి కంగారులు మెట్లు తీసానండి, మళ్ళీ ఇప్పుడు కూడా తీనిరేమో అని చెప్పి కంగారుగా వెళ్ళాను. అది చూడండి, అక్కడి వరకు వెళ్ళొచ్చు, తీయచ్చు. ఇది ఎంట్రన్స్ లోపల, చూసారా, చాలా బాగుంది గుడి, చూడాల్సిన గుడి అండి. తప్పకుండా చాలామంది చూసేస్తున్నారు ఇప్పటికే. ఇది లోపలికి వెళ్ళేది. ఇది ఇక్కడ చూడండి, స్వామి ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఇక్కడ, చాలా బాగుంది కదా. చూసారా, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను.